హెడ్ షాట్ అనే పదం విన్నారంటే పిల్లలైతే చచ్చిపోతారనమాట. ఎందుకంటే హెడ్ షాట్ కొట్టాలని అందరికి ఉంటుంది. ఈ వీడియో పర్ఫెక్ట్ హెడ్ షాట్స్ ఎలా కొట్టాలి అని నేనైతే ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మూమెంట్ స్పీడ్ అండ్ క్యారెక్టర్ స్కిల్స్ కాంబినేషన్ అండ్ ట్యూటోరియల్ అన్నీ చెప్పి వెళ్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. ఇంకా మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫ్యాక్ట్స్ అన్నీ వస్తాయి. అండ్ అందరూ కూడా మన ఇన్స్టా ఫాలో అవ్వకుండా ఇన్స్టా లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా లింక్ ఇచ్చాను. వెళ్ళి ఒక్కసారి ఫాలో అవ్వండి గైస్, ఓకేనా? మీకు మెయిన్ గా తెలిసింది 2 హెడ్ షాట్స్ మాత్రమే, డ్రాగ్ హెడ్ షాట్ అండ్ ఇంకొకటి 1 ట్యాప్ హెడ్ షాట్ అనమాట. ఇక్కడైతే ఏంటంటే చాలా డిఫరెంట్ హెడ్ షాట్స్ అయితే ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి రొటేషన్ హెడ్ షాట్, స్కోపింగ్ హెడ్ షాట్, సిటప్ హెడ్ షాట్, జంప్ హెడ్ షాట్, రొటేషన్ డ్రాగ్ హెడ్ షాట్, చాలా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ హెడ్ షాట్స్ అయితే మనము ప్రతి సిచ్యువేషన్ లో యూజ్ చేయలేమన్నమాట, ఓకేనా? మాత్రం మనకు యూజ్ చేసే హెడ్ షాట్స్ వచ్చేసి మెయిన్ గా మనం యూజ్ చేసేది డ్రాగ్ హెడ్ షాట్ అండ్ 1 ట్యాప్ హెడ్ షాట్ మాత్రమే. సో నేను చెప్తున్నాను కదా ఏంటంటే ఈ గన్స్ తో మాత్రమే 1 ట్యాప్ హెడ్ షాట్ ఆడగలుగుతాం అనుకుంటున్నా. ఇంకా ఈ గన్స్ వచ్చేసి అంటే డ్రాగ్ హెడ్ షాట్ కి చాలా యూజ్ అవుతాయి, ఓకేనా? ఈ 2 హెడ్ షాట్స్ గురించి నేను చెప్పానంటే మీకైతే మైండ్ అయితే పనిచేయదు, ఎందుకంటే అర్థం కాదు. ఏదో ఒకటైతే చెప్పాలి. నేనేం చేస్తానంటే డైలీ 3 డేస్కి ఒక్కొక్క కండక్ట్ చేద్దాం. అంటే జంప్ హెడ్ షాట్ ఒకరోజు అలా చేద్దాం ఒక 3 డేస్ తర్వాత, ఓకేనా? మీరు డివైస్ గురించి అస్సలు ఆలోచించకండి. ఏ డివైస్ ఉన్నా 2GB 3GB 4GB మీ కాడ లో డివైజెస్ ఉన్నా నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఫీల్ కాకండి, ఈ హెడ్ షాట్స్కి అస్సలు ఏముండదు డివైస్ అయితే, ఓకేనా? మీరు ఫైర్ బటన్కి అండ్ మీరు కరెక్ట్గా డ్రాగ్ చేస్తే ఈజీగా హెడ్ షాట్స్ అయితే పడతాయి, ఓకేనా? డ్రాగ్ హెడ్ షాట్ చాలా బాగా పడుతుంది. ఫైర్ బటన్ సైజ్ ఎంత పెట్టుకోవాలో తెలియాలి, మీ డివైస్ కి సెన్సిటివిటీ ఎంత సెట్ అవుతుందో తెలియాలి, డ్రాగ్ హెడ్ షాట్ కొట్టాలి అంటే ఏ క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకోవాలో తెలియాలి అండ్ మీరు ఈజీగా కొట్టవచ్చు. అండ్ ఇంకా ఏంటంటే మీరు ఏ ఫోన్ యూజ్ చేసినా నో ప్రాబ్లం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు డ్రాగ్ హెడ్ షాట్ కొట్టలేదంటే మీకు వచ్చిన కామెంట్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ చేయండి, ఓకేనా? నెంబర్ 1 గన్ స్కిన్స్ అనమాట. గన్ స్కిన్స్ ఇవి మీరు మెయిన్ థింగ్ డబల్ రేట్ ఆఫ్ ఫైర్ గన్ స్కిన్స్ మాత్రమే వాడండి. ఎందుకంటే సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ గన్ స్కిన్స్ ఉన్నా డబల్ రేట్ ఆఫ్ ఫైర్ గన్ స్కిన్స్ ఉన్నా ఒకటే. కానీ ఏంటంటే మీకు డబల్ రేట్ ఆఫ్ ఫైర్ గన్ స్కిన్స్ ఉన్నాయంటే మీకైతే చాలా తొందరగా ఏం కనెక్ట్ అవుతుంది, డైరెక్ట్ గా ఏం అనేది హెడ్ మీదకి వెళ్తుంది. మెయిన్ థింగ్ గన్ స్కిన్స్ అయితే రేట్ ఆఫ్ ఫైర్ గన్ స్కిన్స్ అయితే పెట్టుకోండి, ఓకేనా? గన్ స్కిన్స్ అయితే క్లియర్. ఇప్పుడు మన క్యారెక్టర్ స్కిల్స్ గురించి అయితే మాట్లాడదాం. సింపుల్ గా యాక్యురసీ కనెక్ట్ కానీ అండ్ మెయిన్ థింగ్ డ్రాగ్ హెడ్ షాట్ బాగా కొట్టడానికి క్యాట్ స్కిల్స్ ఏంటంటే యాక్టివ్ స్కిల్ అయితే ఏమైనా పెట్టుకోండి, ప్యాసివ్ స్కిల్ అయితే DB అయితే పెట్టుకోండి. ఫస్ట్ క్యారెక్టర్ స్కిల్ DB అయితే పెట్టుకోండి. ఈ క్యారెక్టర్ స్కిల్స్ ఎందుకు పెట్టమంటున్నా అంటే యాక్యురసీ అయితే మనకు కొంచెం మెయింటైన్ చేయాలంటే లిటిల్ బిట్ ఆఫ్ మనం మూమెంట్ అది జాయిస్టిక్ అయితే యూజ్ చేస్తాం అండ్ దానికైతే చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఓకేనా? టాప్ 2 అయితే మనం లూనా క్యారెక్టర్ ప్యాసివ్ స్కిల్ 2 అయితే లూనా క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే 8% యాక్యురసీ అయితే మీకు ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. మీరు ఖచ్చితంగా లూనా క్యారెక్టర్ అయితే పెట్టుకోండి. టాప్ 3 అయితే ఉల్ఫ్రా పెట్టుకోండి. ఉల్ఫ్రా పెట్టుకుంటే క్యారెక్టర్ స్కిల్ చాలా బెటర్ అండ్ మీకైతే మంచిగా అయితే ఎనిమి కొట్టాలన్నా అంత డ్యామేజ్ అయితే పడదనమాట, ఓకేనా? ఈ క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకొని అయితే చాలా డ్రాగ్ హెడ్ షాట్ మంచిగా కొట్టొచ్చు, ఓకేనా? నెంబర్ 5 అయితే ఇప్పుడు మనం ఫైర్ బటన్ గురించి అయితే మాట్లాడదాం. ఫైర్ బటన్ మీరు ఎంత చిన్నగా పెడితే అంత పైకి అయితే లాగచ్చు, అంత పైకి అయితే డ్రాగ్ చేయొచ్చు. ఫైర్ బటన్ దగ్గర అయితే ఏమీ పెట్టుకోకండి, అంటే ఏమి పెట్టుకోవద్దు, ఓన్లీ ఫైర్ బటన్ మాత్రమే ఉండాలి అక్కడ, ఓకేనా? మీకు ఇది చూపిస్తున్నాను చూడండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 45 or 46 అయితే సెన్సిటివిటీ అదేంది ఫైర్ బటన్ సైజ్ అనమాట, ఓకేనా? మీకు ఆ రెండిట్లోనే ఏదో ఒకటి పెట్టుకోండి. అండ్ నేను ఒకటే చెప్తున్నాను, ఓకేనా? స్క్రీన్ మీద కానొస్తుంది కదా, ఆ చిన్న బాక్స్ లో మాత్రం మీరు మధ్యలో ఏదైతే వస్తుందో అంటే మీకు కరెక్ట్ గా మధ్యలోకి ఏదైతే వస్తుందో గీత, ఆ గీత మీద అయితే మీరు ఇది ఫైర్ బటన్ అయితే పెట్టుకోండి. 4 days 5 days చూసాక మీకైతే ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ అయితే అవుతుంది, ఓకేనా? ప్రాక్టీస్ మచ్చా మీరైతే ఏంటంటే సెన్సిటివిటీ అనమాట. సెన్సిటివిటీకి వచ్చే ఏ పెద్ద డివైస్కి అండ్ లో డివైస్కి ఉంటుంది కదా, అన్ని డివైస్కి ఇదే వాడండి. 4GB మొబైల్ డివైస్ కూడా ఇదే వాడండి. ఏంటంటే మీరు 170 పెట్టుకోండి, అంటే జర్నల్ వచ్చేసి 170 పెట్టుకోండి, ఓకేనా? మీకు వర్క్ కాలేదంటే అంటే ఇది మీకు స్క్రీన్ కాలేదంటే కరెక్ట్గా మీరు ఒక 10 పెంచండి. అలా 10 పెంచుకుంటా పోండి. ఫస్ట్ 170 పెట్టుకోండి. మీకు వర్క్ అయిందంటే బాగానే పెట్టుకోండి, లేదంటే
180 అలా పెట్టుకొని ఆడండి, ఒక్కసారి అర్థమైపోతుంది. ట్రైనింగ్లోకి వెళ్ళి ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. అదే ఒకవేళ మీకు అవ్వలేదంటే మళ్ళీ జర్నల్ని రీసెట్ చేసి మళ్ళీ కరెక్ట్గా 180 190 పెట్టుకొని మళ్ళీ 5 పెంచుకుంటూ వెళ్ళండి, అర్థమవుతుంది. రెడ్ డాట్ వచ్చేసి 60 పెట్టుకోండి, ఓకేనా. రెడ్ డాట్ మాత్రం 60 పక్కా పెట్టుకోండి, ఓకేనా. ఇంకా మీ ఇష్టం ఏదైనా సరే. రెడ్ డాట్ అది చెప్పాను, రెడ్ డాట్ వచ్చేసి 60, జర్నల్ వచ్చేసి 170 గైస్, ఓకేనా, మర్చిపోకండి.